ఆకాశంలో చిన్న మబ్బు తునక లేదు. 3 సంవత్సరాల నుండి ఒక్క చుక్క వర్షం కురియలేదు. నేల నెర్రలు విడిచింది. మనుషులు అల్లాడిపోతున్నారు. కర్మెలు పర్వతంపై దేవుని అగ్ని దిగింది. బయలుదేవత ప్రవక్తలను ఓడిస్తూ యెహోవాయే దేవుడు అని నిరూపించబడింది. ఏలియా ఆహాబు రాజుతో, విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని వస్తున్నది, నీవు వెంటనే వెళ్ళు అన్నాడు. కానీ ఆకాశంలో మేఘాలు లేవు, వర్షం వచ్చే సూచనలు లేవు. ఏలియా మోకరించి అత్యాశక్తితో ప్రార్థించాడు. తన పనివాణిని పిలిచి, సముద్రం వైపు చూడు, వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయా అని అడిగాడు. పనివాడు, ఏమీ లేదండి అన్నాడు. ఏలియా మరలా 7 సార్లు ప్రార్థించాడు. 7వసారి పనివాడు, మనిషి చేయంత చిన్న మేఘం సముద్రంలో నుండి పైకి ఎక్కుతున్నది అన్నాడు. ఆ చిన్న మేఘం దేవుని వాగ్దానమును తీసుకుని వచ్చింది. ఏలియా ఆహాబుతో, వర్షం నిన్ను ఆపకుండా ఉండినట్లు వెంటనే రథంపై వెళ్ళిపో అని చెప్పాడు. ఆకాశం మేఘములతోనూ కారు మబ్బులతోనూ కమ్మి మోపైన వర్షం కురిసింది. దేవుని శక్తి ఏలియాకు వచ్చింది. ఏలియా నడుము బిగించుకుని ఆహాబు రథం కంటే ముందుగా పరిగెత్తి 20 మైళ్ళ దూరంలో ఉన్న యెజ్రెయేలుకు వచ్చాడు. గుర్రముల కంటే వేగంగా ఏలియా పరిగెత్తాడు. అది మానవ శక్తి కాదు, దేవుని హస్తము అతనిని బలపరిచింది. దేవుని శక్తి రాజుల కంటే గుర్రముల కంటే బలమైనదని ఇశ్రాయేలుకు తెలియజేయుటకు ఏలియాను ఉపయోగించుకున్నాడు. వర్షం వచ్చింది, కరువు అంతమైంది. దేవుడు ఒకసారి అగ్నితోనూ ఒకసారి వర్షంతోనూ జవాబిస్తాడు. తుఫానులను తప్పించుకున్నట్టుకు నీ కాళ్లను బలపరుస్తాడు. దేవా, నేను బలహీనంగా ఉన్నప్పుడు నీవే నాకు శక్తి. నా గమ్యం చాలా దూరంగా ఉన్నప్పుడు, నేను బలహీనంగా ఉన్నప్పుడు నీ హస్తం నాపై ఉంచు. నేను వెళ్ళలేనంత దూరం నన్ను తీసుకుని వెళ్ళు. నీ శక్తి రాజుల కంటే బలమైనదని నా జీవితం చూపించనియండి. ఈ సందేశం మీకు నిజమని అనిపిస్తే ఈ సందేశం అవసరమైన వారికి పంపించండి. గాడ్ బ్లెస్ యూ.